ఏంటి పతులు ఇక్కడ ఎవరు లేరు? ఏం చేస్తున్నావు? శుభ్రంగా టీ కొట్టు నడుపుకునేవాడివి ఉన్నట్టుండి ఇలా మెకానిక్ భలే భలే. మీకు తెలియదా జరగబోతోంది? ఆ రేసులో గెలిచిన వాళ్ళకి 1,00,000 రూపాయలు బహుమతట. ఈ రేసులో మీ ప్రాణమిత్రులు డాక్టర్ జోట్కా, కసీటారాం కూడా పాల్గొంటున్నారు. 1,00,000 రూపాయల బహుమత. అయితే మేం కూడా రేసులోకి దూకేస్తాం. సరే మోటు, నువ్వు 1,00,000 రూపాయలు గెలుచుకున్నావంటే నీకు జీవితాంతం ఫ్రీగా సమోసాలు ఇస్తాను. కానీ నీ దగ్గర స్కూటర్ ఉండాలి కదా. జీవితాంతం సమోసాలు ఫ్రీయా? పతులు ఏదో ఒకటి ఆలోచించు. డాక్టర్ జట్కాని రేసుకు వెళ్లకుండా ఆపగలిగితే చాలు. ఆయన దగ్గర మంచి స్కూటర్ ఉంది. ఐడియా సర్జీ. మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు. అలాగే దీన్ని ఇక్కడ బిగించాలి. అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. నేను నమ్మిన దేవుడి మీదట్టు కసిటే మన అదృష్ట వాహనం సిద్ధమైపోయింది. హూడి బాబా, రేపు మనం 1,00,000 రూపాయలు గెలవబోతున్నామా? నేను నమ్మలేకపోతున్నాను. నా 20 ఏళ్ల అనుభవంలో మొదటిసారిగా 1,00,000 రూపాయల్ని నా కళ్ళారా చూడబోతున్నాను. రేపు రేసులో కలుసుకుందాం. వెళ్ళొస్తా. నాకేంటో అదృష్టం కలిసి వచ్చేస్తుంది. టైం చాలా బాగుంది. ఎవరు ఇటువైపు రాకున్నానో చూస్తూ ఉండు. నేనేదో విధంగా ఈ స్కూటర్ని బయటికి తీసుకొచ్చేస్తాను. సరేనా? నా మతిమరుపు తగిలిన 1,00,000 రూపాయలు వస్తాయన్న సంతోషంలో బండికి గాలి కొట్టడం మర్చిపోయాను. అరే, ఇప్పుడు కరెంటు పోయిందేమిటి? ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఓహో, ఒకవేళ ఇంటి లోపల నుంచి ఏమైనా వస్తుందా? మోటు, ఎక్కడున్నావు? అరే, నువ్వు బెలూన్ లో పైన ఏం చేస్తున్నావు? కిందకు రా. మనకు కావలసిన స్కూటర్ కిందే ఉంది. కిందికి లాగేవాడివి జాగ్రత్తగా లాగలేవా? పదెక్కడి నుంచి వెళ్దాం. జీవితాంతము సమోసాలు ఫ్రీగా తినిపిస్తానన్నావు, మర్చిపోవద్దు. సర్లే, ముందు రేసులోకి వెళ్ళి చూద్దాం. ఏంటిది? మోటు పతుల స్కూటర్ కూడా అచ్చం మా స్కూటర్ లాగే కనిపిస్తోందేంటి? ఓకే, అందరూ రెడీగా ఉండండి. నన్నే చేయదు. నేను స్కూటర్ దొంగతనం చేయలేదు. ఈ ఐడియా నాది కాదు. అయ్యో మోటు, రేస్ స్టార్ట్ చేయడానికి తుపాకీ పేల్చారు అంతే. త్వరగా రా, వచ్చి కిక్కు కొట్టు. అరే, కొట్టమంది స్కూటర్ ని, నన్ను కాదు. ఎక్కడుందో తెలియడం లేదు. ఐడియా సర్జీ. ఏదో ఏడు. స్టార్ట్ అయింది. మోటు, లగెత్తురా. పతను నన్ను వదిలేసావు. పరిగెత్తు. వస్తున్నా. లగెత్తు త్వరగా, ఇంకా వేగంగా. రా. ఐడియా సర్జీ. సమోసా. అయ్యో మోటు, ఇది స్కూటర్ రేసు, రన్నింగ్ రేస్ కాదు. చెట్టు. ఎస్కేప్.
ఇప్పుడెవరు ఫోను? ఏమండి డాక్టర్ జట్కా గారు, మీరు ఇంకా ఎక్కడున్నారు? రేసు స్టార్ట్ అయిపోయింది. చూడు కసిటే, నా స్కూటర్ ఎవరో దొంగిలించేశారు. లగాయత్తు అంటే మోటు పతులు వాళ్ళ దగ్గర ఉన్న స్కూటరు మీ స్కూటరేనన్నమాట. వాళ్ళిద్దరూ ఆ స్కూటర్ ని ఈ రేసులో నడుపుతున్నారు. నేను నమ్మిన దేవుడి మీద ఆపు కసిటే, ఆపు. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళు వెళ్ళి గంట సేపు అయింది. మీరు త్వరగా రండి. ₹1,00,000 కొట్టేద్దాం, జీవితాంతం సమోసాలు తినేద్దాం. అరే మోటు, ఏమిటిది? పెంచు వేగాన్ని, ఇంకా పెంచు. ఇంతకంటే వేగంగా ఈ బండి వెళ్ళదు పాతలు. ఈ సైడ్ కారు ఉన్నందువల్లే వేగం ఇలా తగ్గిపోతోంది. దీన్ని పీకేద్దాం. అరే మోటు, ఏంటి నువ్వు చేసిన పని? ఆ స్కూటర్ వెళ్ళిపోతుంది, ఎలాగైనా దాన్ని ఆపు. ఎలా ఆపమంటావు? నా దగ్గర ఏమైనా రిమోట్ కంట్రోల్ ఉందనుకుంటున్నావా? కసిటే, చూసేవా నా స్కూటర్ని? స్కూటర్ కిందికి రాగానే మనం పైకి ఎగిరి కూర్చుందాం. లగాయత్తు, మనం పైకెలా ఎగిరి కూర్చోగలం. మనుషులం కదా, కిందకి మాత్రమే దూకగలం. ఒరే మొద్దు, నేను చెప్పేది స్కూటర్ పైకి. నేను నమ్మిన దేవుడి మీదట్టు. ఒక్కసారి నా స్కూటర్ నా చేతికి రాని, అప్పుడు చూడు ఆ మోటు పత్రులిద్దరిని నేనేం చేస్తాను. ఏంట నువ్వు? ఐడియా సర్జీ, ఇక్కడేదో బటన్ ఉంది, నొక్కేద్దాం. అందు 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 ఇంకొంచెం రా రా రా. నేను లేవలేకపోతున్నానే. ఐడియా, ఇక్కడున్న ఈ బటన్ నొక్కితే స్కూటర్ ర్యాకెట్ లా దూసుకుపోతుందని నాకు అనిపిస్తోంది. నొక్కి చూద్దామా మోటు? అమ్మో, ఏం జరుగుతుంది? అయ్యో నా తల. ఏం కాలేదులే. పరిగెత్తు. అదే పరిగెడుతూనే ఉన్నాను కదా, ఇంకా ఎంతని పరిగెట్టను. ముందుకు పరిగెత్తు, వెనక్కి పరిగెత్తు, లెఫ్ట్ పరిగెత్తు, రైట్ పరిగెత్తు, పరిగెత్తు. ఎక్కడికి పరిగెత్తాలో సరిగ్గా చెప్పండి, నన్ను కన్ఫ్యూజ్ చెయ్యొద్దు. అరే కసిటే, ఆ సైడ్ కారుకి మిసైల్ తయారు చేసి అమర్చాను. స్కూటర్ వేగంగా పరిగెత్తే రేస్ లో గెలుద్దామని. కానీ ఇప్పుడు అది మనల్నే పరిగెత్తిస్తుంది. త్వరగా పరిగెత్తు. నా 20 ఏళ్ల అనుభవంలో అరే కసిటే, నేను నమ్మిన దేవుడికి మన మీద ప్రేమ ఎక్కువైపోయిందంటావా? మన అవతారాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. భలే భలే, మనకేమీ కాలేదు, మనం బ్రతికే ఉన్నాం. మన ఒంటి నిండా పౌడర్ అట్టుకుంది అంతే. నేను నమ్మిన నా దేవుడా, కాపాడు. మోటు, నీ మట్టి బుర్రకి కాస్త పదును పెట్టు. వేగంగా వెళ్ళడానికి ఐడియా చెప్పు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదైనా ఆలోచించు. ఐడియా సర్జీ, ఇక్కడున్న ఈ బటన్ నొక్కి చూస్తాను. ఒకవేళ ఈ స్కూటర్ కి బాక్సర్ లాంటి స్పీడ్ వస్తుందో ఏమిటో. కాపాడండి. నువ్వెప్పుడు ఇంతే, తెలిసి తెలియకుండా ఏదో ఒకటి. అరే మోటు, నువ్వు గాల్లో ఏం చేస్తున్నావు? రేసు నేల మీద జరుగుతోంది, రా. అయ్యో, ఇప్పుడే బటన్ నొక్కాలి. ఇది నొక్కుదాం. నువ్వు నడిపించాలు, వెనక్కి కూర్చో. ఎలా నడపాలి? నీ డ్రైవింగ్ చాలా చెత్తగా ఉంది. ఫాస్ట్ గా వెళ్ళు. బహుశా ఈ బటన్ నొక్కితే స్కూటర్ లో హార్స్ పవర్ పెరుగుతుందనుకుంటాను. అరే మోటు, నువ్వు స్కూటర్ నడుపుతున్నావా, గుర్రాన్ని నడుపుతున్నావా? అర్థమైంది, ఇదే సరైన బటన్. ఇప్పుడు మన బండి రాకెట్ లా వెళ్తుంది, చూడు. లగాయత్తు, నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు.
తప్పనే అరే మోటు బ్రేక్ అయ్యి రేస్ అయిపోయింది. ఇవాళ ఈ పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నది మన టీ కొట్టు సాంబయ్య. నేను గెలిచాను. ముందు మేము వచ్చాం, బహుమతి మాకే ఇవ్వాలి. అయ్యా, మీరు ఈ స్కూటర్ రేస్ లో ఏ వెహికల్ తో పోటీ చేశారో నాకే అర్థం కావట్లేదు. ఒక టైర్ లేదు, ఒక సీటు లేదు, నాకేమీ కనిపించట్లేదు. ఈ హ్యాండిల్ మాత్రం పట్టుకొచ్చాడు. మోకాల్లో మెదడున్న వాడేవాడు దీని స్కూటర్ అంటాం. లేదు లేదు లేదు, ఇది స్కూటర్. బహుమతి ఇచ్చేయండి. మీకు మంచి బహుమతి నేను ఇస్తాను. ఉండండి. వెళ్ళు కసిటే, వెళ్ళు, వాళ్ళు పట్టుకో, వెళ్ళు. వాళ్ళకి